మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆరు 10 తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, స్తోత్రాలు. ఈ శుక్రవార ఆరాధనలో తండ్రి చదవబడిన వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరిచి నడిపించి మమ్మల్ని ప్రభువా వాక్యమునకు దేవా విరోధముగా కాక నీ వాక్యము బుద్ధి చెప్తే దానికి లోబడి ఒకవేళ సరి చేస్తే సరి చేసుకొని ఏది ఏమైనా సరే నీ నామ మహిమార్థమై పరిశుద్ధంగా జీవించేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. మహిమంతా మీరే పొందుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 6:10 మనం చూసాము. ధనాపేక్ష వల్ల కలిగేటటువంటి ఎన్నో నష్టాలు, ఎన్నో కీడులు, ఎన్నో ఆపదలు కూడా. ధనాపేక్ష వల్ల ఎన్ని రకాలైనటువంటి కీడులు సంభవిస్తాయి అనేది ఈనాటి అంశం. ప్రప్రథమంగా ధనాపేక్ష వల్ల కలిగే అనేక కీడులలో మొట్టమొదటిగా కలిగేటటువంటి కీడేటో తెలుసా పిల్లారా? గ్రుడ్డితనం. ఏటట? గ్రుడ్డితనం అండి. ఈ గ్రుడ్డితనం అనేది డబ్బును అధికంగా ప్రేమించే వారికి ఆత్మనేత్రాలు అంటే మనోనేత్రాలు పూర్తిగా గుడ్డివైపోతాయి. ఈ కళ్ళు బాగానే ఉంటాయి. అర్థమైందండి? ఏ కళ్ళు పోతాయి? ఆత్మనేత్రాలు గుడ్డివైపోతాయి. పిల్లారా గమనించండి. ధనాపేక్ష ఎవరి హృదయములో ప్రబలముగా ఉంటుందో వారి మనస్సు అన్యాయంగా ఆలోచిస్తుంది. ఇది రెండో కీడు. అర్థమైందా? మొదటిదేమో ధనాపేక్ష వల్ల మనుషులకు కలిగే మొట్టమొదటి కీడు ఏంటంటే గుడ్డితనం. ఈ కనిపించే బాహ్య లేదా భౌతిక కళ్ళు కాదు, మనోనేత్రాలు ఆత్మనేత్రాలు రెండు ఏమైపోతాయి? గ్రుడ్డివైపోతాయి. మనోనేత్రాలు ఎందుకు గ్రుడ్డివైపోతాయంటే వారు ధనము పట్ల అంటే డబ్బు పట్ల అధికంగా ప్రేమ చూపిస్తారు. కాబట్టి ధనాపేక్ష వల్ల మనుషులకు ఆత్మనేత్రాలు మనోనేత్రాలు గ్రుడ్డివవుతాయి. రెండవదిగా పిల్లరా, ధనాపేక్ష ఎవరి హృదయంలో ప్రబలముగా లేదా ఎక్కువగా ఉంటుందో వారి మనస్సు అన్యాయముగా ఆలోచిస్తుంది. న్యాయంగా ఆలోచించదండి. ఏదైనా అన్యాయంగానే ఆలోచిస్తారు.
తనకు లాభం రావాలని ఆలోచిస్తుంది. చూసారా ఎంత నీచానికి దిగజారిపోయే తత్వము. ఇంకా వారికి న్యాయము అనేది కూడా అర్థం కాదు. అర్థమవుతుందండి? వారు ఆలోచించే విధానం కూడా అన్యాయంగానే ఆలోచిస్తారు. న్యాయం అనేది వారికి అస్సలు అర్థం కాదు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని రుజువులు చెప్పినా, ఎన్ని కారణాలు చెప్పినా న్యాయం వారికి కనబడదు. ఎందుకో తెలుసా? తన కళ్ళ ముందు కనిపించేంత ధనము, డబ్బు, లంచం, న్యాయ కారణాలు, లాజిక్స్ చెప్పినా అస్సలు అర్థం కావు, వినిపించవు, కనబడవు కూడా, న్యాయం కూడా. చూసారండి? గుడ్డివాడు అవుతున్నాడు. మనస్సు ఎప్పుడు అన్యాయంగానే ఆలోచిస్తాడు. మూడవదిగా ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని వాదించి న్యాయం చెప్పినా వారికి కనబడవు. వారి కళ్ళకు ఆ న్యాయము కనబడదు, అర్థము కాదు. ప్రియులారా, ధనాపేక్ష హృదయములో వేళ్ళూనుకొని పోయినప్పుడు వారి మనస్సాక్షి అనేటటువంటి న్యాయాధిపతి అన్ని తప్పుడు తీర్పులే తీరుస్తాయి. అర్థమైందండి? అన్నీ తప్పుడు తీర్పులే తీరుస్తాయి. ఇక్కడ మనస్సాక్షి అనే న్యాయాధిపతి ఇక్కడే కాదు, ఏదైనా డిక్లేర్ అవ్వాల్సింది. ఎక్కడ అవ్వాలండి? జడ్జిమెంట్. ఎప్పుడైతే ధనాపేక్ష, ఆశ కలిగి ఉన్నదో తన మనస్సాక్షి అనే న్యాయాధిపతి కూడా తప్పుగానే తీర్పులు ప్రకటిస్తాయన్నమాట, స్వలాభం కొరకు. చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ రోగం విస్తరిస్తుందో ఆలోచిస్తున్నారా? పిల్లరా, డబ్బుని ప్రేమించేవాడికి లేఖనాలలో, వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు కూడా కనబడ్డం మానేస్తాయి. ఏది? పైపైన గుడ్డోడు దాటేసినట్టుగానే దాటేస్తుంటాడు. ఇంకో సంగతి చెప్పనా? డబ్బుని ప్రేమించేటటువంటి వ్యక్తికి డబ్బే నాకు ముఖ్యం, ధనమే నాకు ముఖ్యం అనుకున్న వాడికి దేవుని వాక్యం కనబడమే కాదు, కనబడకపోవడమే కాదు, వినబడవు కూడా కొన్ని. అర్థమైందండి? కొన్ని వినబడవండి. చూపిస్తామా? ఇలాగ దేవుడు మాట్లాడుతుంటే దాటేసి పక్క పదాన్ని చదువుతాడు, పక్క వాక్యాన్ని చదువుతాడు. తర్వాత దైవదాసులో లేదా స్వార్థికులో ఎవరో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అవి వినపడవు. ఒకవేళ అది వినిపించినా ఏదో ఒక వంక పెట్టి దాన్ని దాటేస్తారు, సరిగా మనస్సు పెట్టారు. చూసారండి? లేఖనాలను అవి చూడలేవు, లంచగొండితనం. లేఖనాలు వినలేవు, అంటే చెవిటి కూడా వచ్చేస్తుందండి. అర్థమైందా? చెవుడు వచ్చేస్తుంది. ఎందుకు పౌలు అంటున్నాడు అక్కడ, తిమోతి, ధనాపేక్ష సమస్త కీడులకు. ఎన్ని కీడులు, దానివల్ల ఎన్ని నష్టాలు ఈ రోజున మనము దాన్ని వివరించుకుంటున్నాం. ప్రదేణ బిడ్డలారా, ఈ ధనాపేక్ష ఉండటం వల్ల దేవుని దర్శనాన్ని కూడా, దేవుని స్వరాన్ని కూడా పోగొట్టుకుంటాడు. వినలేడు, దర్శనాన్ని చూడలేడు, దైవస్వరాన్ని వినలేడు. దేవుడు కొంతమంది బిడ్డలను ఒక విజన్ కొరకు పిలుస్తాడు. నాన్న, నేను నీకు ఇచ్చిన ఈ దర్శనం ప్రకారంగానే నువ్వు బ్రతకాలి, జీవించాలి,
అది నిగూఢగమ్యంగా మారాలంటే సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కానీ ఎప్పుడైతే ధనాపేక్షకు చోటిచ్చాడో, డబ్బుని అమితముగా ప్రేమించాడో, అప్పుడు దేవుడు తనకిచ్చిన విజన్ని, దర్శనాన్ని కూడా, అంబిషన్, గురి, లక్ష్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు. దేవుని స్వరాన్ని కూడా వినలేడు. అదొక కీడు. తర్వాత అన్నాడైనా ఏమన్నాడండి? చూసాం కదా మనం 9వ వచనం 10వ వచనం 10 అలా కంటిన్యూ చేస్తే చూడండి. దానిని ఆశించి కొందరు ఏం చేశారట? విశ్వాసము నుండి తొలగిపోయి, అంటే వారి నమ్మకం అంతా డబ్బు మీదనే ఉంటుందన్నమాట. విశ్వాసము నుండి తొలగిపోయి, మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? వీళ్ళేమవుతారట? విశ్వాసం నుండి తొలగిపోయి. ఎంత ఘోరమైన సంగతి అండి! మనం బాగుపడడానికి, మనం రక్షించబడ్డానికి, దేవుని యొద్ద కన్నీరు కార్చి అడగడానికి, ఇదంతా నమ్మకం మీదనే సాగుద్ది జీవితం. అవునా? ఆ నమ్మకం కూడా పోయి దేని మీద ఉంటుందట? నమ్మకం ధనం మీద ఉంటుంది. ధనాపేక్ష కలిగి ఉంటే నాకే ఏం పర్వాలేదు, రోగం వచ్చిందనుకో, మంచి ప్రైవేట్ డాక్టర్ గారు ఉన్నారు, ట్రీట్మెంట్ చేసుకుంటాను. తన నమ్మకం ఎటువైపు పోద్ది? ధనము మీద. విశ్వాసం నుండి తొలగిపోవటంటే దేవుని మీద ఉన్న విశ్వాసము నుండి, దేవుని శక్తి మీద ఉన్న విశ్వాసము నుండి, దేవుని యొక్క కృప మీద ఉన్న విశ్వాసము నుండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని మీద ఉన్న విశ్వాసము నుండి, పరిశుద్ధత నుండి, భక్తి నుండి కూడా ఇలా ఏమవుతారండి? తొలగిపోతారు. ఇవన్నీ దేని వల్ల వచ్చే కీడులండి? ధనాపేక్ష. కనుక తన మార్గమును దేవునికి విరోధమైనది అయినా అతడికి ఆ విషయం తెలియదు. ఈ ధనాపేక్ష ఉంటే ఆ మార్గము దేవునికి విరోధమైందే అని తను తెలుసుకోవడానికి కూడా అవగాహన ఉండదట. నేనే ఖచ్చితంగా నడుస్తున్నానులే అన్న ఫీలింగ్లోనే వెళ్ళిపోతాడు. కనీసం ఈ నడక దేవునికి నచ్చలేదు అనే విషయం కూడా తెలియకుండా ఆ భ్రమలో జీవిస్తాడన్నమాట. పిల్లరా, డబ్బుని ప్రేమించే వ్యక్తికి ఒకవేళ మారు మనస్సు కలిగినా సరే, ఆ మారు మనస్సు ఎక్కువ కాలం నిలవదు. వచ్చినట్టు అంటే మటుమాయమైపోద్దండి. అరే, మొన్న ఆదివారం వాక్యం విని మారు మనసు పొందాడురా, ఎంత ధనాపేక్ష ఉండేదిరా అనుకుంటున్నారు. వచ్చే ఆదివారం మళ్ళీ మామూలే. అరే, మొన్నే కదరా కన్నీరు గార్చావు, భేదల్ని ప్రేమించేవారు ధన్యుడు అన్నావు, దేవుడికి ఇవ్వాలన్నావు, లంచాలు తీసుకోకూడదు అనుకున్నావు. అటువంటిది మళ్ళీ ఇప్పుడేంటి ఇలాగా? పిల్లారా, ధనాపేక్ష ఎవరిలోనైతే ఉంటుందో తనలో మారు మనసు వచ్చినా సరే ఆ మారు మనసు పర్మనెంట్గా ఉండదు. అర్థమైందండి? మళ్ళీ 4 రోజుల తర్వాత అయినా అదే బుద్ధి చూపిస్తాడు. ఎన్ని కీడులండి! పిల్లరా, గమనించండి. ధనాపేక్ష అనేది ఒక భయంకరమైన ఆధ్యాత్మిక క్యాన్సర్ అన్నమాట. అర్థమైందండి? ఈ ఆధ్యాత్మిక క్యాన్సర్ రోగం ఉన్న వాడిని దేవుడు వాడుకోడు. అదొకటి. అర్థమైందండి? ఏం క్యాన్సర్ ఇది? ఆత్మీయ జీవితంలో క్యాన్సరు
చిన్న ఏదో ఒక భాగంలో స్టార్ట్ అవుద్ది, అవునా? గొంతులోనో, చెవులోనో, కడుపులోనో, ఎక్కడో. కానీ ఏమవుతుంది? టోటల్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుందండి? మొత్తం కుళ్ళిపోద్ది, క్యాన్సర్ కణాలతో నిండిపోతుంది. కనుక ధనాపేక్ష అనేది ఒక ఆధ్యాత్మిక క్యాన్సర్ వంటిది. ఫస్ట్ ఏం పోయింది? కళ్ళు పోయింది, తర్వాత చెవులు, తర్వాత మనస్సాక్షి, అన్నీను. వరకనే కాదు, పౌలు చెప్పింది ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. సమస్త కీడులు అంటే ఎటువంటి కీడులు వస్తాయి? అది ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం. పిల్లరా గమనించండి, ఇక్కడ ధనాపేక్ష ఉన్నవాడు లంచగొండిగా తయారవుతాడు. అర్థమైందా? ధనాపేక్ష ఉండేవాడు ఏమవుతాడండి? లంచగొండి అవుతాడన్నమాట. అసలు లంచగొండి అంటే దాని అర్థం ఏంటండి? యుక్తాయుక్త విచక్షణ లేకుండా లాభాపేక్షతో ఏ పనికైనా ఎగబడేవాడన్నమాట, బరి తెగించేవాడు. దీనివల్ల వారికి నష్టం కలుగుద్ది, పాపం, అయ్యో ఇదేం లేదు. ఈ యుక్తాయుక్త విచక్షణ లేకుండా లాభాపేక్షతో ఏ పనికైనా చేయడానికి ఎగబడేవాడే లంచగొండి. ఈ లంచగొండితనం దేనివల్ల వస్తుందంటే ధనాపేక్ష. అర్థమైందండి? కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకవేళ వడ్డీ వ్యాపారం చేసినా న్యాయబద్ధంగా తీసుకోవాలి. నేను బాగుపడిపోవాలి, నేను అనుకున్నదే జరగాలి, ఫలానా ఇంత ఇవ్వు అని కొండ మీద కూర్చోకూడదు. ఏది న్యాయమో ఏమా యుక్తాయుక్త విచక్షణ అనేది ఉండి న్యాయబద్ధంగా ప్రవర్తించాలి. అలా న్యాయబద్ధంగా నువ్వు ప్రవర్తించడం లేదు, నువ్వు ఏమైనా నాకు అనవసరం, కాబట్టి నాకు మాత్రము నాకు రావలసిన ధనం రావాలి, ఇవ్వాలి అని అనుకుంటే ప్రదేని బిడ్డలారా, అది ధనాపేక్ష. లంచగొండులు కూడా అంతే. కొందరు అన్యాయం అయిపోయినా అనవసరం. ఓ విధవరాలు ఉసురులు కూడా తగులుతాయి, అనవసరం. నా చేతికి ముట్టిందా లేదా, ఆడు అలా పోతే నాకేమి అని బరి తెగింపు కూడా, ఈ లంచగొండి తనం కూడా ఈ ధనాపేక్ష వల్లే కలుగుతుంది. ఎంత భయంకరమైన కీడండి. తర్వాత నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 8వ వచనంలో మోషే అంటున్నారు, చదవండమ్మా. లంచము 23:8 లంచము తీసుకొనకూడదు. అక్కడ ఆగాలి, కాస్త లంచము అని చదవాలి, కాస్త చిన్న గ్యాప్ ఇవ్వాలి. లంచము దృష్టి గలవానికంటే మీనింగ్లెస్ వస్తుంది కదా, అందుకే లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. చూసి మోషే కూడా చెప్పాడు అక్కడ, ఈ లంచము తీసుకుని లంచగొండిగా ఎందుకు తయారవుతాడు? ధనాపేక్ష. దేవుని కంటే ధనముని ఎక్కువగా ప్రేమిస్తాడు, కాబట్టి గుడ్డోడైపోతాడు అంతే. ఒక్కోటి రాసుకోండి, ఎన్ని కీడులో. పిల్లారా చూడండి, యేసు ప్రభు వారు ఏమన్నారండి అక్కడ? నీతిమంతుల మాటలు అపార్థముగా చేయిస్తాయట.
ఎంత నీతిమంతులు చెప్పినా ఆడు తప్పే మాట్లాడుతున్నాడు అనుకుంటాడట లంచం తీసుకున్నవాడు. కాబట్టి మీరు లంచం తీసుకోకూడదు అని మోషే అంటున్నాడు. అంటే లంచం తీసుకోవాలన్న ఆశ ఎలా కలుగుతుంది? ధనాపేక్ష వల్ల కలుగుతుంది, అదో కీడు. అందుకేనేమో యేసయ్య మాట అన్నారు లూకాసు వార్తలో 16:13, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని చెప్పాను. హల్లెలూయా. దేవుణ్ణి డబ్బును సేవించలేరు. అయితే ఏదో ఒకదాన్నే చెప్పాలి, సేవించాలి, ప్రేమించాలి. ప్రియులారా, ధనము అనేది గడ్డి పరకతో సమానం చూడగలగాలి. హల్లెలూయా. గడ్డి పరకతో సమానంగా చూడగలగాలి. దాని మీద బరి తెగించి అదే కావాలని అనుకుంటే దేవుని దర్శనాన్ని పోగొట్టుకుంటాం, దేవుని స్వరాన్ని వినలేం. ఆధ్యాత్మిక జీవితములో మనోనేత్రాలు గుడ్డివైపోతాయి, ఆత్మనేత్రాలు గుడ్డివైపోతాయి. పోనీ అది అక్కడితో ఆగిందా అనుకుంటే మనస్సాక్షి కూడా అన్యాయమైన తీర్పులే ఇస్తాయి. నీ మనస్సాక్షి కూడా చచ్చినట్టే. ఇది చాలా భయంకరమైనది. అటువంటి వారిలో ప్రధానంగా ఇద్దరు కనబడతారు మనకి, తీయొద్దు టైం లేదు కానీ. ఎవరండి? గెహాజీ, ఇంకా చెప్పండి ఎవరు? ప్రవక్త, మోషే కాలంలో ఉన్న ప్రవక్త. మర్చిపోయారా? వెరీ గుడ్, బిలాము. చెప్పాలి, మర్చిపోతాలాగా. బిలాము ప్రవక్త దేవుని దర్శనమును చూచువాడు, దేవుని స్వరాన్ని వినువాడు, వాక్సిద్ధి కలిగిన వాడు. మూడు కూడా తేడా అయిపోయింది. దేవుని చూడలేకపోయాడు, స్వరాన్ని వినలేకపోయాడు, సరిగా ఉచ్చరించి న్యాయం చెప్పలేకపోయాడు. శాపాలే వచ్చాయి. శాపం, ఇంకా వాక్సిద్ధి కలిగింది. ఎలా మారిపోయిందండి? దేవుని వాక్యాన్ని చూడలేకపోయాడు. ఎందుకంటే బాలాకు రాజు ఇచ్చే ధనమును ఆశించాడు. ఇన్ని మన కళ్ళ ఎదుటికి జరుగుచుండగా క్రీస్తునందు విశ్వాసి అనే నీవు నేను ధనాపేక్ష వద్దు. దేవుడు ఇచ్చినంత తిందాం, ఉన్నంత ఖర్చు పెడదాం. ఒకవేళ నా దగ్గర డబ్బులున్నా అది నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయదు నా దేవుని దగ్గర అని నువ్వు గడ్డి పరకతో సమానంగా దాన్ని ఎంచాలి. పౌల్లా ఏమన్నాడండి? వాటన్నిటినీ ఏవేవి లాభకరమై ఉన్నావో వాటన్నిటినీ నేను పెంటతో సమానముగా. నిజమే, అలా చూశాడంట ఆయన. చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు నీకు నాకు కావాలి. నిజమండి. అది లేకపోతే ఇదే నాకు శాశ్వతం, ఇదే నాకు కావాలనుకొని దాన్ని కౌగిలించి ఇక్కడనే ఉండిపోతాం. పరలోకంలో అన్నీ పోగొట్టుకుంటాం. అందుకే సిరికిని దేవునికిని స్వేయింపలేరు. అయితే దేవునినైనా సేవించు, ప్రేమించు, లేదా సిరినైనా సేవించి ఇది ఉంటుంది స్థితి. లేదు ప్రభా, రెండూ పర్లేదు అంటే కుదరదు. అక్కడ యేసయ్య చెప్పాడు ఆ మాట. అందుకని ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఏ ధనమైనా దేవుని స్తోత్రం, కానీ అది గడ్డి పరకతో సమానంగానే చూడండి. నీకు వచ్చిన ఆస్తి అయినా, నీకు వచ్చిన జీతమైనా, నువ్వు పెట్టుకున్న బంగారమైనా, ఏదైనా సరే
అది నేను ఇప్పుడు చచ్చిపోతే వదిలి వెళ్ళిపోతాను ప్రభువా. అదేంటది? గడ్డి పరక. నీతో ఏదైనా సమానం ఉన్నదా? లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒకటైయగసిన నిన్ను తాకాగలవా? నీలా జాలిగల ప్రేమగల దేవుడేటి, నీవేగా మంచి దేవుడవు. హల్లెలూయా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై శ్రమపడుట, నిందపడుట గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఎవరు? మోషే. పిల్లరా, అందుకే వేల కోలాది వెండియున్న బండేడంత బంగారమున్నా, వేల కోలాది వెండియున్న బండేడంత బంగారమున్నా, మధురమైన నీదు వాక్యం మేలు చేయునో ప్రభు. మధురమైన నీదు వాక్యం మేలు చేయునో ప్రభు. జుంటెతేనే దారల కన్నా నీదు వాక్యం మధురము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యముతో సరిసాటి ధనము బంగారం ఏమైందా? దేవునితో సరిసాటి వజ్ర వైడూర్యాలు బంగారాలు ఏమందా? లేదు కదా. నా దేవుడు నాకు ఉండగా అవన్నీ గడ్డి పరకతో సమానమని మనం చూడగలగాలి. అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించాలి. అందుకే తిమోతికి రాస్తున్నాడు పౌలు, తిమోతి, నీవు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కాబట్టి దాన్ని ఆశించొద్దు. అలా ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి మళ్ళీ ఏమయ్యారట? దాన్ని మళ్ళీ ఒక బాధ కాదు, నానా బాధలట. ఎన్ని కీడులో ఎన్ని బాధలు. మళ్ళీ ఏమన్నారండి? తమ్మును అబ్బా, తమ్మును తాము పొడుచుకొనిరి. ఏంటి, ఎవరైనా పొడుచుకుంటారా? పొడుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు ఎక్కువైతే మనశ్శాంతి లేక ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. ఆ డబ్బు కోసం మనసు పెట్టేసి అమ్మా ఎవరో తీసుకెళ్ళిపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందండి ఎన్ని కీడులో. కనుక అయితే అయ్యగారు, మరి మీరెందుకంటే డబ్బులు గట్రా చర్చి కోసం అడుగుతారంటే, పిచ్చోడు అవసరాలు తీరడానికి రా, దాచుకోవడానికి కాదు. అది ప్రభువులోనికి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు నా బ్యాంకులో నిల్లే. అప్పట్లో 100 రూపాయలు పెడితే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉండేది. అదైందండి, ఈరోజు వరకు అది ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం ఉండవు నా దగ్గర. అయితే ఉంటే తప్పండి, తప్పేం కాదు. ఉంటే దేవుడి సేవలో వాడతాను. అసలే అవసరం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ బుధవారం 11వ తారీఖు బహుశా అనుకుంటున్నాను, మరి ఎస్కోట మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. వాటికి డబ్బులు అవసరం. దేవుడి దగ్గర అడుగుతాను, దేవుడా ఈ నాయన ఈ డబ్బులు ఇలా ఖర్చు అవ్వాలి, నా దగ్గర ఉంటే అది నా ఆశ. తర్వాత 19వ తారీఖు ఈ సైడు తలారి అనే ప్రాంతంలో ఓ మీటింగ్ ఉంది. తర్వాత సాలూరు సంబర ఆ సైడ్, తర్వాత పెదమానాపురం ఆల్రెడీ వాళ్ళందరూ మాట్లాడారు. ఇలా
వాటికి వెళ్ళడానికి దేవుడు నాకు డబ్బులు సాయం చేయాలని ఆశపడతా. ఏమో అమితముగా భోగాలు అనుభవించడానికి అయితే కాదు, నిజం చెప్తున్నానండి. కనుక ప్రతిని బిడ్డలారా, మీకు తెలుసు నా దగ్గర అయితే ఏమీ లేదు. వాహనం అంటే నేను వెళ్ళి రావడానికి అవసరం కదా. ముసలయ్యాను కాబట్టి కాస్త సుఖం కావాలి కాబట్టి అది వాడుతున్నాను. దేవుడు మా పాపకి పెళ్లి చేయడానికి ఆర్థికంగా సహాయం చేయాలి. నా దగ్గర ఏమీ లేవు, ఆయన ఇస్తాడని చూస్తున్నా. ఆయన దయ. ప్రభువా, ఈ 24 సంవత్సరాలు సంఘము, చర్చి, విశ్వాసులు వాళ్ళు బాగుండాలి అనుకుంటూ వచ్చాను. పిల్లలకంటూ ఏం దాయలేదు కాబట్టి ఆయన ఇస్తాడు, అంతే. దట్స్ ఆల్. అర్థమైందండి? ఇస్తాడనేది మాత్రం నమ్మకం ఉంచాలి. ఉంది దేనికోసం? అక్కడ నీడ్, అక్కడ అవసరం ఉంది కాబట్టి. అక్కడ అవసరం తీరిపోయినా కొద్దిగా దాచుకుంటాను ప్రభా, కొద్దిగా దాచుకుంటాను ప్రభుత్వం. దాచుకోవడం ఎందుకు? అవసరం తీరితే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ ధనాపేక్ష అనేటటువంటి భయంకరమైన క్యాన్సర్ అనేది చిన్నది మొదలై టోటల్ దేహమంతా కుళ్ళి చచ్చిపోయేటట్లు చేసినట్లుగా మన ఆత్మీయ జీవితానికి ధనాపేక్ష చాలా భయంకరమైన ఆధ్యాత్మిక క్యాన్సర్ వంటిది. కాబట్టి దాన్ని హృదయంలోకి రానివ్వకుండా జాగ్రత్త పడండి అని ఎవరెవరు అన్నారండి? మోషే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునా? లేఖనాలన్నీ. కనుక ప్రతిని బిడ్డలారా, తలలు వంచి ప్రార్థన చేద్దాం. మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా, ప్రభువా నాలోనే అది మొదలైతే తండ్రి అది నాయన భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగంగా మారిపోద్ది నాయన. ఆత్మీయ జీవితం అంతా మొత్తం చెడిపోద్ది నాన్న. కాబట్టి ప్రభువా నన్ను నీ రక్తం చేత కడిగి, ప్రభువా నాయన ఇదిగో పౌలు అన్నట్లుగా ఈనాటికి దేవుడు అనుగ్రహించింది చాలు. ఒకవేళ ఎగస్ట్రా ఇస్తే దేవుని కొరకు, పిల్లల కొరకు, సమాజం కొరకు నేను వాడేటట్లుగా, ఆయనను ఎన్ని ఉన్నా సరే వాటన్ని గడ్డి పరకతో సమానంగా చూసి నీ మీదనే విశ్వాసం, నీ మీదనే ఆనుకునే భాగ్యము నాకు దయచేయి తండ్రి అంటూ ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రియ